క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా అయ్యా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఎందుకు ఆ మాట చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట ఎందుకు చెప్పారు? ఇప్పుడు క్రీస్తు కంటే ముందుగా వచ్చిన ఆయన యోహాను గారు కూడా ఆ విషయం చెబుతారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య సేవ మొదలుపెట్టే ముందు ఈ విషయం చెప్తాడు. తర్వాత శిష్యులు పంపుతూ ఈ విషయం చెప్పమని చెబుతారు. ఎందుకు ఈ విషయం చెప్పమని చెప్పారు ఇన్నిసార్లు? చెప్పండి. ఎందుకు మారు మనసు పొందమన్నారు? మొదట్లో చెప్పిన ఆయన మరలా చివరికి వెళ్ళేసరికి చివరిగా ఉందేంటి? ఏ పుస్తకం? ప్రకటన గ్రంథం. కొత్త నిబంధనలో మొదటిది ఏంటి? మత్తయి. చివరిన ప్రకటన. ఇలా అంటే చివరికి వెళ్ళేటప్పుడు కూడా వదిలిపెట్ల. అక్కడ కూడా ఏం చేస్తున్నారు? అవకాశం ఇస్తున్నారు. ఇక్కడేమో చెప్పారు, అక్కడేమో ఏమిస్తున్నారు? అవకాశం ఇస్తున్నారు. ఏమని? దేని గురించి ఇస్తున్నారు? మారు మనసు పొందుటకు అవకాశం ఇస్తున్నారు. నువ్వు మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇస్తున్నా. ఎందుకు అని అంటే మనిషి మారు మనసు పొందితే తమ క్రియలు అవన్నీ కూడా మారిపోతాయి. మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్తారు అని అంటే పరలోకానికి వెళ్తారు. అంటే ఈ రెండు విషయాలు బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. మనిషి భూమి మీద ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారనంటే, ఎలా ఉండాలని కోరుకున్న దేవుడు? ఎలా ఉండాలండి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడండి? ఒక్కరోజే, లేకపోతే రేపు, ఈ నెలలో, వచ్చే నెలలో, ఈ సంవత్సరం అలాగా చెప్పింది. అలా కాదండి. ఎల్లప్పుడూ పిలిపిలికి 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ఎవరు ఏందంట? లోకంలో లేదు. లోకం నిన్ను ఏడిపించిద్ది, బాధ పెట్టిద్ది, ఏదైనా కలుగు చేసిద్ది. కానీ లోకంలో లేదు ఆనందం. ఎక్కడుంది? ప్రభువునందు ఉంది ఆనందం. అందుకే చెబుతారు ప్రభువునందు ఆనందించు. మళ్ళీ ఏం చెబుతాడు? మరలా ఇంకోసారి చెబుతాడు. ఎన్నోసారి? మరలా 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 చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. అందరూ ప్రభువునందు ఆనందిస్తున్నారా? ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తు నందు ఉన్నవారు ఎవరో? క్రీస్తు నందు ఉన్నవారు మన క్లాసులో చెప్పాను. మీరు ఎవరో మీకు తెలుసా?
అందులోని క్రీస్తు నందు ఉన్నవారు ఎవరంట? నూతన సృష్టి. నూతన సృష్టి అండి. దేవుని పిల్లలు, దేవుని వారసులు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు, ఇవన్నీ కూడా. అయితే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఒకసారి నువ్వు ఈ సంఘంలో చేర్చబడడానికి, సంఘంలో రావడానికి దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత నీ జీవితంలో దేవుడు చేసిన ఒక విషయం ఏంటంటే, నిన్ను ఒప్పుగా ఉన్న విషయాలు ఏంటంటే, పొందుగా ఉన్న విషయాలు ఏంటంటే, అవి ఒకసారి చెప్పారు. ఏంటి? అపోస్తలుల కార్యాలు 2:38 పేతురు గారు చెప్తారు, మీరు ఏమని చెప్తారు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అలా పొందినప్పుడు మీరు ఏం పొందారనంట? పరిశుద్ధాత్మను వరం పొందారు. పరిశుద్ధాత్మను వరం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరిచే విషయాలు, మీకు ఏ అయితే కావాలో ఆ సంగతిని ఆయన తెలియపరుస్తుంది. అందులోనే ఈరోజు అంశం ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ పాఠం పేరు చెప్పడానికే ఇవన్నీ కూడా చెప్పారు. పాఠం పేరు ఏంటంటే, ఎవరిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎన్ని విషయాలు చూద్దామండి. ఎన్ని విషయాలు వస్తే అన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి అని అంటే, దేవుణ్ణి ప్రేమించాలి. అంటే క్రీస్తులోని సంఘంలో చేర్చబడ్డ నీవు కలిగి ఉండవలసిన విధానం ఏంటి అని అంటే ప్రేమ. బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఇందులో ముందు కనబడుతుంది. ఏంటి అని అంటే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థం. నువ్వేది చేసినా, ఏది కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదండు. లోకంలో ఉన్న ప్రేమలు కాదు. ఆ ప్రేమలు శాశ్వతం కాదు. అంటే అమ్మ అబ్బాయి యవ్వన ప్రాయంలో కానీ కొన్ని ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమ గురించి చెప్పట్లా బైబుల్. ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ప్రేమ. ఎవరిని ప్రేమించాలని గ్రంథం చెబుతుందని అంటే, మత్తయి రాసిన సువార్త 22:37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలి. యోహాను సువార్త 3:16 ఏమనుందండి? దేవుడు లోకములో ఎంతో ప్రేమించారు, అందులోని నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ప్రేమించారు. ఎంతగా ప్రేమించారనంటే, ఆయన తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెప్పి అంతగా ప్రేమించారు. నువ్వు బాధపడుతున్నా, చింతపడుతున్నా, దిగులు పడుతున్నా ఆయన అస్సలు చూడలేదు. అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని కోరిక, దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసండి. చిన్నపిల్లలు ఉన్నారా అంటే, ఇప్పుడున్న వారందరూ, అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని అందరూ, ఒకప్పుడు అందరూ కూడా ఎవరో చిన్నపిల్లలు. వీళ్ళు చిన్నపిల్లలు తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వారు ఉండే విధానం ఎలా ఉంటుంది? తండ్రి అలా పడుకున్నప్పుడు అలా వచ్చి గుండెల మీద అలా పడుకున్నప్పుడు, అలా వచ్చి తల ఆడబెట్టి అలా పడుకున్నప్పుడు అసలు ఆ తండ్రికి, ఆ కుమారుడికైనా కుమార్తెకైనా ఎంత ఆనందంగా ఉంటుంది. అవన్నీ మీరు అందరూ అనుభవించారుగా, మర్చిపోలేదు. అందరూ కూడా అనుభవించారు కండి. ఎలా ఉంటుంది?
దేవుడు కోరుకునేది అది కూడా, దేవుడు కోరుకునేది కూడా అదే. నువ్వు అలా నా దగ్గరకు రావాలి అని, నువ్వు నా దగ్గర అలా ఉండాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రి దగ్గర ఎలా అయితే ఉంటున్నారో, తన గుండెకు హత్తుకొని ఎలాగైతే ఉంటున్నారో, నువ్వు నా దగ్గర అలా ఉండాలి, నాతో అలా ఉండాలి అని కోరుకున్నారు. అందుకనే భక్తులను కాకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరిని చేయమన్నారంటే శిష్యులుగా చేయమన్నారు. భక్తునికి శిష్యునికి తేడా ఏంటంటే, భక్తుడు ఏం చేస్తారంటే ఇలా వందనాలు చెప్పి ఏం చేస్తారు, ఇలా అని వెళ్ళిపోతారు. మందిరం కనపడదు అనుకోండి, ఎలా అనుకొని వెళ్ళిపోతారు. ఉండడు. అర్థమైందండి భక్తుడు. అదే శిష్యుడు అయితే ఏం చేస్తారు, ఆయన వెంటే ఉంటాడు అనమాట. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోడు. అందుకని మీరు ప్రతి ఒక్కరిని కూడా సమస్త జనులను మీరు ఏం చేయాలంట, శిష్యులుగా చేయుడి అని చెప్తున్నారు. ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఎంత ప్రేమ అంటారంటే, తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి మన కోసం ఇచ్చారు. మన కోసం ఆయన బలయ్యాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఒకవైపున క్రీస్తుని అంటే కుమారుణ్ణి, ఒకవైపున మరణం పట్టుకొని ఎవరిని వదిలిపెట్టారండి, తన కుమారుణ్ణే వదిలిపెట్టారు. మరణం అంతగా ప్రేమిస్తున్నారు. క్రీస్తు నందు ఉన్నవారు ఎవరనంట చెబుతున్నారనంటే, ఆయన రాజు. క్రీస్తుని నమ్ముకున్న వారు ఎవరనంటే రాజులైన యాజక సమూహం. ఆ పైనే చెప్తారు, అంధకార సంబంధమైన చీకటిలో నుండి మిమ్మల్ని ఎక్కడ పిలిచిందంట, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారు. అంటే మీరు ఎవరు అని అంటే, మనందరూ ఎవరంటే రాజులైన యాజక సమూహం. మరి తమ కాలం పూర్తి చేసుకొని ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడ ఉంటారని చెప్తున్నారనంటే ఆయనతో పాటు ఉంటారు. మరి ఆయనతో పాటు ఉన్నప్పుడు, ఆయన పిల్లలు అయినప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు చూసి, తెస్సలోనికలో ఉన్న సంఘానికి వాళ్ళంతా రెడీ. క్రీస్తు రాకడకు ఇక ఆయన వస్తే రెడీ. కానీ అపోస్తలుడైన పౌలు గారు వారికి చెబుతున్న విషయం, ఇదిగో మీరు ప్రేమ కలిగి ఉండాలి, మీరు దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత ఆత్మను ఆర్పకూడదు. తర్వాత ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే చదివి వినిపించాలి. తర్వాత మీ ఆత్మను దేహమును క్రీస్తు రాకడ ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే నిందారహితంగాను ఉండాలి అని చెప్తాను. అంటే వీళ్ళందరూ ఎవరి గురించి ఎందుకు చెప్తున్నారంటే, వీళ్ళందరూ క్రీస్తు ఎందుకు వచ్చిన వారే, సంఘంలో చేర్చబడ్డ వారే. వాళ్ళకి చెబుతున్న విషయం, ఈ రోజున సంఘానికి కావాల్సింది అని అంటే ప్రేమ కావాలి. ఒక ప్రాంతంలో ఇక్కడే సంఘం ఎవేలపురం సంఘంలో ఒక ఆమె చెప్తుంది, అన్నయ్య అందరూ కూడా చక్కగా మారారు, ఇప్పుడు బాగానే ఉంది అన్నయ్య అని చెప్పి. నేను చెప్పాను, అమ్మా రాజుకోడ సంఘం వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే, దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉంటారంటే, వాళ్ళు నిత్యము కూడా వాళ్ళలోని దేవుడు అంటే దేవుని ఆలోచనలని వాళ్ళు ఎక్కువగా ఉంటారమ్మా. వాళ్ళు పాటలు బుక్కు తీయకుండా చూడకుండా పాడతారు అని చెప్తారు. సేవకుడు సంఘం గురించి చెప్పగలిగే విధానం ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలోని అకూల ప్రిస్కిల్ల గురించి చెప్తున్న సాక్ష్యం. అంటే ఈయన రోమపట్నంలో ఉండి అక్కడికి వెళుతున్న వారికి ఈయన చెబుతున్న విషయాలు ఏమని, ఇదిగో అకూల ప్రిస్కిల్ల వారు
నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను వారు ఏం చేశారంట? తెగించారు. ఎందుకో తెలుసండి, వాళ్ళు అక్కడి నుంచి ఆ రోమపట్నంలో నుంచి అక్కడ ఉన్న చక్రవర్తి మొత్తాన్ని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అందరూ బయలుదేరారు. ఇక వెళ్ళకపోతే శిక్షే, చంపేస్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు అదే సమయానికి పౌలు గారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అందరం వెళ్ళిపోయినా కానీ అకోలా ప్రెస్కెళ్ళా ఆగిపోతాం. ఎందుకనంటే సేవకుడు ఇక్కడికి వచ్చిండు. ఆ సేవకునికి ఎలా ఉండాలి? మనం సహకారంగా ఉండాలి. దేవుని పనిలో, సువార్త విషయాల్లో ఆయనకు సహకారంగా ఉండాలని వాళ్ళు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించారని అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెళ్ళిపోకుండా ఆగిపోయారు. పౌలు గారికి సహకారంగా ఉండాలి. ఆ తర్వాత పౌలు గారు చెప్తున్న విషయం ఏంటి? అక్కడ వారికి వందనాలు చెప్పుడు. వారి ఇంట ఏముందంట? సంఘం ఉంది. ప్రతి ఇంట కూడా, ప్రతి గృహంలో కూడా ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా రాత్రి అయ్యేసరికి అందరూ కూడా ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలండి. అది దీవెన, మీకు ఆశీర్వాదం. ఆ రోజంతా దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు సాయంత్రానికి నువ్వు దేవునికి నైట్ నువ్వు చెప్పేది ఏంటంటే, దేవా ఈ రోజంతట్లో కాపాడావు, నీకు ఏంటి కృతజ్ఞత. గొప్పగా చెప్పట్లేదండి. ఏ సమయం అయినా, నైటు 9 అయినా 10 అయినా 10:30 అయినా, సండే తప్ప మిగతా టయాల్లో గృహంలో ప్రార్థన జరిగిద్దండి. ఎందుకు చెప్తున్నారంటే దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నారండి, ఎంతగా ప్రేమించారండి. అక్కడ తర్వాత వాళ్ళకి చెప్తున్న విషయం ఏంటంటే అన్ని జనులు వీరికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. పౌలు గారు చెప్తున్న విషయం అండి. సంఘంలో అక్కడికి వాళ్ళకి వెళుతున్న వారికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. అంటే వీడు సహకారంగా ఉండటానికి కారణం దేవుణ్ణి ఏం చేశారు? ప్రేమించారు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి ప్రతి ఒక్కరూ కూడా పెదాల్లో, నోట్లో కాదండి. దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుడు హృదయంలో ఉండాలి. చాలా మంది ఏమని చెప్తారంటే దేవుడు నాకు ఎన్ని మేలులు చేసిండో, దేవుడు ఎంత కాపాడుతుండో అంతా దేవుడే అంటారు. ఎక్కడది మాట, కానీ హృదయంలో లేదు. వీళ్ళు పెదవులతో ఏం చేస్తారు? నన్ను గణపరచుతురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని చెప్తారు. హృదయంలో దేవుడు ఆయన ఉంటే, నువ్వు ఆయన గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తారు. నోటిలోనే దేవుడు అయితే చెబుతారు కానీ చెయ్యరు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి, ఏమని చెప్తున్నారు? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆ విధంగా ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండో విషయం చూడండి, అక్కడే మత్తయి సువార్త 22వ అధ్యాయం 38 నుంచి చదువుకుంటారండి. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఏంటంట రెండో ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది ఏంటంట? పొరుగు వారిని. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నాకు దేవుడు అంటే ఇష్టం అండి, నా పక్కనతో అంటే అస్సలు పడదండి అని అంటే అది భక్తేరా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే నీవు నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక విషయం చెప్పమంటారా? సంఘంలోకి వచ్చిన వారు, చేర్చబడ్డవారు ఒకరంటే ఒకరికి పడకపోతే, ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వారు అందరూ ఈ లోకం తమ తమ కాలాన్ని
కార్యాలు పూర్తి చేసుకున్న తర్వాత లోకం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలి. మరి ఇప్పుడు నీకు నచ్చనామా అక్కడ ఉంది, మరి నువ్వెక్కడికి వెళ్తావు? కాదు నేను ఎక్కడికి రాను, ఆమె అంటే నాకు అస్సలు పడదు ప్రభు, నేను ఆమెతో పాటు అస్సలు ఉండదు, ఆయనతో పాటు నేను ఉన్నాను అంటే వెళ్ళంటారు. యాడికి? నరకానికి. పోనీలని భూలోకానికి పంపిస్తారా? పంపించడు. అర్థమవుతుందండి? భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నాకు ఏమంటే నచ్చదండి, ఏమంటే నాకు అస్సలు పడదండి, వాళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం ఉండదండి, వాళ్ళు అట్టండి ఇట్టండి, ఇవన్నీ నిన్ను పరలోకం వెళ్ళకుండా చేస్తాయి. అర్థమవుతుందండి? క్రైస్తవులకు గురి ఏంటో తెలుసండి, పరలోకమే. లోకంలో ఎంతకాలం ఉంటావు? కొద్ది కాలమేనండి. మెతుషాలకి 969 సంవత్సరాలు ఇచ్చిండు దేవుడు ఉన్న భూమి మీద. అయినా వెళ్ళిపోయిండు, మరణించిండు, వెళ్ళిపోయిండు. అలాగే నీకు 100 ఇచ్చినా 100 ఇచ్చినా 110 నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కానీ లోకం వీడికి చెల్లాలి. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి? పరలోకం, ప్రభుతో పాటు ఉండాలి. మరి ప్రభువారికి పక్షపాతం లేదు. ప్రభువారు అందరినీ ప్రేమిస్తున్నారు. నాకు వీళ్ళంటే పడదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే వీళ్ళు నా దగ్గర రావడం లేదు, వీళ్ళంటే నాకు ఇష్టం లేదని ప్రభువారు ఎక్కడ చెప్పారండి? ఎక్కడా చెప్పరా? అందరినీ ప్రేమిస్తున్నారు. అలాగే నీవు అందరి పట్ల ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రైస్తవులకి ఎప్పుడు కూడా అన్నట్టు ఉండకూడదు. అర్థమైందండి? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండాలి. అలా ఉన్నవారంటే పాపంతో ఉన్నాడంటే ఎవరో ఉండాలి లోపల. అర్థమవుతుందండి? అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ, ఆయన ఎలాగైతే ప్రేమించారో ఆ ప్రేమ కలిగి ఉంది. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడండి. అందుకనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన చెబుతూ ఉన్నాడు. తర్వాత 3వ విషయం చూడండి. ఆయన చెబుతున్న విషయం మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమని చెబుతున్నారు? ఎవరంట అసలు? మీరు ఎవరంట? ఏమని చెబుతున్నారు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. చెబుతూ ఆయన ఏమని చెప్తున్నారంటే, మీరు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు. ఆయనకు కుమారులై ఉండాలని అంటే, కుమార్తెలై ఉండాలి అని అంటే ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించాలి. భూమి మీద మనిషి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కడే శత్రువు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు, రక్త సంబంధులు, లేకపోతే వీళ్ళెవరూ కాదు. ఎవరు శత్రువు అని అంటే అపవాది. ఇప్పుడు మరి ఇక్కడ శత్రువులను ప్రేమించమంటగానంటే ఎవరైతే అపవాదిని వెంబడిస్తారో ఆ వెంబడించే వారు ఏం చేస్తారనంటే మిమ్మల్ని బాధ పెడతారు. ఏదో మాట అంటారు. అన్నప్పుడు అంటావా అని మీరు కూడా అనకూడదు. అర్థమవుతుందండి? అదే చెప్తున్నారు. వాడు అలా అన్నా కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. మీ శత్రువులను ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అలా చేసినప్పుడు వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో మీ మీద ఆ ద్వేషం కానీ ఆ పగ కానీ అది మొత్తం పోయి వాళ్ళే ఏం చేస్తారో తెలుసండి? మీతో ప్రేమగా ఉంటారు. అలా ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే 23వ కీర్తన ఉంటారు చెబుతారు కదా, మీ శత్రువుల ఎదుట మీకు ఏం చేస్తారంట?
భోజనం సిద్ధపరుస్తురు, వాళ్ళ ఎదుటే సిద్ధపరుస్తురు. అంటే వాళ్ళను నువ్వు క్షమించినప్పుడు, వాళ్ళను నువ్వు ప్రేమించినప్పుడు, వాళ్ళు నీ మీద పగగా ఉన్నా, ద్వేషం పెట్టుకున్నా, ఏదైనా కానీ వాళ్ళ ఎదుటే నీకు ఏం చేస్తారో భోజనం సిద్ధపరుస్తారు. వాళ్ళు సమాధానానికి వస్తారు. నువ్వు కూడా క్రీస్తుని నమ్ముకొని ఆ ప్రేమ కలిగి వారి మీద పగ పెట్టుకుంటే, వాళ్ళు పగ పెట్టుకున్నారని నువ్వు పెట్టుకుంటే అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఇంకా క్రైస్తవుడుగా నువ్వు ఇంకా క్రైస్తవురాలుగా ఏం ప్రయోజనం? అదే చెప్తున్నారు కదా, ఏ ఒక్కరు కూడా భూమి మీద ఎవరి మీద కూడా పగ అనేది పెట్టుకోకూడదు. ఆ పగ పెట్టుకుంటే ఆదిలోనే ఏం జరిగింది? కయ్యోను హేబేలు. కయ్యోను ఒకసారి తనలోని తమ్ముడి మీద అసూయ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అడగాల్సింది. అడగకుండా, అదే తమ్ముడు అంటే అన్నదమ్ముడు క్లోజ్ ఉంటారుగా, తమ్ముడు దేవుడు నీ అర్పణ అంగీకరిస్తున్నా, నా అర్పణ అంగీకరించట్లా, ఏంటి కారణం అంటే తమ్ముడు చెప్పకుండా చెప్పేవాడు. కానీ తన అర్పణ దేవుడు అంగీకరిస్తున్నా, నాది అంగీకరించట్లేదని తన మీద పగ పెట్టుకుంటూ, ద్వేషం పెట్టుకుంటూ, అసూయ పెట్టుకుంటూ, ఇవన్నీ ఇంకే ఖాళీ ఆడుందిగా. సరే ఒకటంటే అనుకోవచ్చు, ఒకటి 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 దేహం అంతా కూడా ఏమైపోయింది? నిండిపోయింది. ఇక మిగిలింది ఏంటి? ఖాళీ లేదు. ఇక మిగిలింది ఏంటంటే హత్య చేసేంత వరకు వెలుస్తుంది. అది అందుకనే క్రైస్తవుల్లోని ఏం కలిగి ఉండాలంటే నీ అణువణువు కూడా ప్రేమే కలిగి ఉండాలి. ప్రేమే కలిగి ఉండాలండి. మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేదు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారంటే, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నీ సహోదరుని ప్రేమిస్తూ. దానికి మనకు మాదిరి మార్గం ఒక ఆయన చూపించారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుంచి చదువుకుంటే 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన సహోదరుడు ఏం చేశారు? ఆయనే, నువ్వు ఇక్కడ కాదు చెప్పేది, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోమన్నారు? బహిరంగం బయటికి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఆ కింద వచనాల్లో చెబుతారు కదా, ఆయన సహోదరులైనను ఆయన పట్ల ఏం ఉంచలేదంట? విశ్వాసం ఉంచలేదు. అయినప్పుడు అలా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను అంత మాట అంటారా అంటే నేనంటే ఏమనుకున్నారు అని కానీ ఆయన వాళ్ళ మీద ద్వేషం కానీ ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు పెట్టుకున్నారండి? పెట్టుకోలేదు. ఆయన ప్రేమే చూపించారు కాబట్టి వాళ్ళు కూడా ఏమైపోయారంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైపోయారు, మారిపోయారు. ఎందుకనంటే ఆయన చూపించింది ఏంటి అని అంటే తన సహోదరుల పట్ల ప్రేమ చూపించారు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నేను దేవుని ప్రేమిస్తున్నా, నా సహోదరుడు అంటే నాకు నచ్చదు, పడదు అని అంటే నువ్వు ఎవరు అంట? అబద్ధికుడివి అని చెప్తున్నారు. తర్వాత ఏమో చెప్తున్నారంటే తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆయన ఎలాగైతే తన సహోదరుని ప్రేమించిండో అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తన సహోదరుని ఏం చేయాలంట? ప్రేమించాలి. అమ్ముడు కానీ అన్న కానీ ఏదన్నా ఒక లోక సంబంధంగా ఉంటే వాళ్ళని కత్తించు, ఆ తర్వాత వారిని క్షమించు. అర్థమవుతుందండి? అంతేనే కానీ వారిని ద్వేషించకూడదు, వారిని శత్రువులుగా చూడకూడదు. ఇంకా విషయాలు చూస్తే చాలా విషయాలు ఉంటాయి గ్రంథం.
కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అని అంటే ఎవరిని ప్రేమించాలి అనే విషయం. ఎవరిని ప్రేమించాలి అని అంటే సహోదరుని ప్రేమించాలి. ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారు లేకపోతే అన్నదమ్ముళ్ళైనా కానీ పగలెందుకండి? వాటి వలన వచ్చేదేంటి? ఒకనాడు జరిగింది ఏంటి? హత్య చేసేంత వరకు వెళ్ళిపోయి. అందుకని నీ సహోదరుని పట్ల నువ్వేం కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాను. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇంక 2 విషయాలు చూసి ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమిద్దాము. ఎనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చూశారండి? అంటే ప్రేమించేవాడు ఎవరని చెబుతున్నారంటే దేవుని మూలముగా పుట్టినవాడు. ఎవరినైతే ప్రేమ ఉంటుందో ఆ వారిలోని ఎవరుంటారట? దేవుడు ఉంటారట. ఆ కింద వచనాలలో చెబుతున్నారు ఏమనంటే దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. ఆయన ఏదైతే చెప్పారో అదే విధంగా చేశారు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని, ఇప్పుడు చెప్పిన వ్యక్తులు నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే నీలో ఎవరున్నారు? దేవుడు. దెయ్యం లేదు. నీలో కనుక దెయ్యం ఉంటే పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది. ఒక వ్యక్తి అంటే నీకు నచ్చరు. మనకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాం. ఎంతమంది ఉన్నా కానీ అందరిని ఇప్పుడు చూపించలేకండి. ఒక వ్యక్తి ఎవరనంటే సౌలు. ఎవరో బాగానే ఉన్నాం. ఎప్పుడైతే సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చింది. దురాత్మ రాగానే ఏ మొదలైందండి? అసూయ వచ్చింది దావీదు గారి మీద. కక్ష, చంపాలనే విధానం వచ్చింది. తన కొడుకునే ఏం బూతు మాటలు తిట్టే విధంగా వెళ్ళిపోయింది. సంతోషం లేదు. తన కొడుకుని తిట్టింది తెలుసండి. ఈ మాట అయినా ఏమన్నా ఆగడ కొట్టు దాని కొడకాని తిడతాం అంటే అలా మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారనంటే కక్షలు కానీ ఒక వ్యక్తి మీద అసూయ కానీ ఇవన్నీ వస్తున్నాయంటే ఆయనలో ఏమాత్మ ఉంది? దురాత్మ. దురాత్మ ఉంటేనే ఈ విధంగా అట్లా చేస్తారు. దేవుని ఆత్మ ఉంటే ప్రేమిస్తారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తుండే, గ్రంథంలో రాపించారు. అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. పైనుంచి ఎవరి? ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమిస్తాము. ఏనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును. ఎవరట? ప్రేమించే ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టారట? దేవుని మూలంగా పుట్టారు. ఇప్పుడు మీరు క్రీస్తులో భక్తినశం పొందిన మీరందరూ కూడా ఆయన యొక్క సంఘంలో చేర్చబడ్డ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరనంటే దేవుని పిల్లలు. దేవుని ఆత్మ మీలో ఉంది. తర్వాత మీరు ప్రేమిస్తున్నారనంటే, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారనంటే అది ఎవరు మీలో ఉన్నారంటే దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకరిని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చదవబడిన ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించాలంటే ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎవరు ప్రేమించాలంట? పురుషులు ఎవరు ప్రేమించాలి? భార్యలను ప్రేమించుడి. తర్వాత మొత్తం చదివిన తర్వాత దీని అర్థమయ్యో వివరంగా చెబుతారు. మొత్తం చదవండి. తర్వాత ఏమని చెప్తున్నారు అంటే
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలనే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకుని మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవలెను. ఈ విషయం ఈ సందర్భం ఎప్పుడు చెబుతారు అని అంటే వివాహ సందర్భంలో ఈ విషయం చెబుతారు. ఎందుకనంటే పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరూ కూడా జతపరచబడతారు. ఎక్కడో ఉన్న పురుషుడు ఎక్కడో ఉన్న స్త్రీ వీళ్ళిద్దరూ కూడా ఒకచాట దేవుని ఎదుట సంఘం ఎదుట ఏమవుతారనంటే ఏకమవుతారు, జతపరచబడతారు. కాబట్టి వారు కలిగి ఉన్న విధానం విషయాలు ఇక్కడ ఈ విషయాలు చెప్తారు. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పారు అని అంటే ఆదిలోనే చెప్పారు. దేవుడు ఆదిలోనే దేవుడు సృష్టిని ఆదిలోనే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశారు. కలుగు చేసినప్పుడు వారిద్దరిని జతపరిచారు. వారిద్దరిని జతపరిచిన తర్వాత వారిద్దరూ ఎలా ఉండాలని చెప్పారు అంటే ఏక శరీరమై ఉండాలి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇద్దరు బాధ్యతలు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. పురుషుడు ఏం చేయాలంటే తన భార్యను ఏం చేయాలి? తన భార్యను ప్రేమించాలి. ఇక్కడ చెబుతున్న అర్థాలు చూడండి. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో ద్వేషిస్తాడు అదే విధంగా తన భార్యను కూడా ప్రేమించాలి. భార్య పట్ల ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల పాటు తల్లిదండ్రి దగ్గర పెరిగిన ఆమె తన అక్కడ బంధువులు కానీ వాళ్ళను కానీ మొత్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వస్తుంది? నీ వద్దకు వస్తుంది. నీకు సర్వస్వాన్ని మొత్తాన్ని తను అక్కడ అన్ని వదిలిపెట్టి ఇక్కడ నీ దగ్గరకు వచ్చి నీతోనే జీవిస్తుంది. అలాంటి ఆమె విషయంలో ఏం కలిగి ఉండాలనంటే ప్రేమ కలిగి ఉండాలి. చాలా మంది పురుషులు ఏం చేస్తుంటారంటే భార్యను తక్కువగా చూడడం, కొట్టడం, హింసించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఆమెకు పురుషుని కన్నా రెస్ట్ ఉంటుంది కానీ స్త్రీకి సెలవు అనేది పని ఏ విషయాల్లో సెలవు ఉండదండి, రెస్ట్ ఉండదు. ఒకసారి గమనించండి. ఆమె ఉదయం లేచిన కాడించి నైట్ పడుకునే వరకు కూడా, రాత్రి అయ్యే వరకు కూడా ఆమె ఏదో పని చేస్తూనే ఉంటుంది. భర్తకు పిల్లలకు అన్ని విషయాలు ఆమె కష్టపడుతూనే ఉంది, చేస్తూనే ఉంది. అలాంటి ఆమె విషయాల్లో ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. నువ్వంటే నాకు నచ్చదు. ఇంకో విషయం ఏంటంటే నాకు అనారోగ్యం వచ్చిందండి, ఎలా అక్కడ చూపించుకొని రాబో, దగ్గర పో, ఇంటికి పో అంట. ఆమెని నీకు ఇచ్చింది, నిన్ను జతపరిచింది ఎందుకు? మరలా నువ్వు అక్కడ పంపించడానికా? లేకపోతే వాడి మీద ఆధారపడడానికా? అంటే భర్త ఏం చేయాలంటే బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి భార్య పట్ల. క్రీస్తు సంఘం పట్ల ఎలాగైతే కలిగి ఉన్నారో అదే విధంగా పురుషుడు భార్య పట్ల ఆ విధంగా కలిగి ఉండాలి.
ఎందుకు ఈ మర్మం, ఎందుకు ఇది మర్మం గొప్పదని చెప్పారనంటే, ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు వారు వరుడు, మనం ఎవరనంటే వధువు, సంఘం. ఆయన మనం అంటే సంఘం మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో వరుడుగా ఆయన, అదే విధంగా పురుషుడు తన భార్య విషయంలో ఆ విధంగా ఉండాలి, అంత ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నారు. అలా చెబుతూ ఏమని చెప్తున్నారనంటే, వారిద్దరూ ఏమై ఉన్నారనట, అప్పటి వరకు తల్లిదండ్రి దగ్గర ఉన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తారట, భార్య దగ్గరకు వచ్చి భార్యని ఏం చేస్తారో హత్తుకొని ప్రేమ కలిగి. తర్వాత అక్కడ ఏమో చెప్తున్నారంటే, ఈ మర్మం గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూసుకోవాలి. భర్త భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భార్య ఏమో భర్త పట్ల ఏం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఏదన్నా ఒక విషయం చెప్పారా యాదు నువ్వు చెప్పారేంటి అని మాత్రము అనకూడదండి. ఏం కలిగి ఉండాలంటే భయం కలిగి ఉండాలి. ఇది గ్రంథం చెప్తున్న విషయం, దేవుడు చెప్తున్న విషయం అండి. అంటే ఎవరిని ప్రేమించాలని ఇక్కడ గ్రంథం చెప్తుందంటే, ఈ భార్యను ప్రేమించాలి. ఎందుకనంటే ఆమెను నువ్వు ప్రదానం చేసుకున్నావు, ఆమె నీ భార్య, పెళ్లి భార్య. పెళ్లిలోని వివాహం అప్పుడు ఎన్ని ప్రమాణాలు చెప్తారంటే, వ్యాధిలోను, బాధలోను, కలిమిలోను, లేమిలోను అన్నిటిలో నేను నిన్ను అస్సలు నిన్ను విడవను, పోషిస్తాను, సంరక్షిస్తాను, కాపాడు అన్ని చెప్పిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత ముందుకు వెళుతున్న క్రమంలో అసలు ఏమంటే అస్సలు నచ్చదు, అట్లా ఉండకూడదండి. స్త్రీ దేహం విషయానికి వచ్చేసరికి ఆమె వివాహం విషయానికి అప్పుడు ఎలా ఉన్న తర్వాత దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు, పిల్లల కన్నా తర్వాత తమ దేహం మారుతుంది. అంత మాత్రాన నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మాత్రము అనకూడదు. ఎందుకంటే మిమ్మల్ని చతపరిచింది ఎవరు? దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని చతపరిచారు కాబట్టి ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు అని గ్రంథం చెబుతూ ఉంది. దేవుడు మిమ్మల్ని చతపరిచింది. అందుకని భార్య పట్ల భర్త ఏం కలిగి ఉండాలని అంటే ప్రేమ కలిగి ఉండాలి. తమ ప్రేమ ఎంతవరకు ఉండాలి అంటే తన జీవితకాలం అంతా కూడా ఉండాలి. ఒక విషయం, తాత మామగారి గురించి, ఈ వయసులోని తాతగారు మామనే కొంచెం కొట్టేవారు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత మామగారు మాత్రము అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. ఆయన కొట్టినా తిట్టినా అక్కడే ఉన్న తర్వాత ఆమె వృద్ధాప్యానికి వచ్చి చనిపోయిన తర్వాత నేను కళ్ళారా చూశానంటే, అసలు తాతగారు వాళ్ళు బాగా వృద్ధాప్యంలో ఉన్నవారే, 70-80 సంవత్సరాలు ఉన్నాడు. తాతగారు ఏడ్చారండి, ఎంత ఏడుపని ఏడ్చారు, ఎంతలా ఏడ్చారు. అంటే ఆమె పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ భార్య భర్త బంధం ఎలా ఉంటుందో తెలుసండి. ఒకసారి భర్త కన్నా దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి పనికో లేకపోతే జాబ్కో లేకపోతే దేనికన్నా ఊరుకో కానీ వెళ్ళి రాకపోతే సాయంత్రం కల్లా భార్య ఎలా ఉంటుందో తెలుసండి, ఇంకా రాలేదు ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త కూడా అలాగే ఉంటాడండి. ఒక్కసారి కన్నా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతుంది, ఒక్కసారి కానీ అక్కడికి వెళ్ళిపోతే ఆయనకి ఎలా అనిపిస్తుందో తెలుసండి. అందుకనే వీరిద్దరూ ఏమై ఉన్నారంటే ఏక శరీరమై ఉన్నారు కాబట్టి వారిద్దరూ కూడా ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరు భయం కలిగి ఉండాలి. చెబుతున్న విషయం ఏంటంటే ఎవరిని ప్రేమించాలంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, తర్వాత భార్యను ప్రేమించాలి. ఇలా కలిగి ఉన్నప్పుడు మీరు ఎవరంటే దేవుని మీలో ఉంది. ఎవరనంటే దేవుడు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి
మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.